వీడియోలో న్యూజిలాండ్ ఈ వన్‌డే సిరీస్ ఎట్లా గెలిచిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇండియాకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సిరీస్ గెలిచేందుకు ఉండే. అసలు ఈ స్క్వాడ్ అనౌన్స్ అయినాక ఈ ఇండియానే ఫేవరెట్స్ ఉండే. మరి నిన్నటి మ్యాచ్‌లో కూడా ఇండియానే ఫేవరెట్స్ ఉండే. మరి ఇండియా అయితే గెలవలేకపోయింది. మరి ఇండియాకు ఎక్కడెక్కడ ఛాన్సులు మిస్ అయినాయో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఫస్ట్ మ్యాచ్ అయితే మనం ఇండియా గెలిచింది. అక్కడ న్యూజిలాండ్ హర్షిత్ రాణా క్యాచ్, అక్కడ మళ్ళా వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టుంటే సిచ్యువేషన్ ఇంకొంచెం ఇబ్బందిగా మారేది ఇండియాకు. కేఎల్ రాహుల్ ఉన్నా సో ఇప్పుడు వాళ్ళిద్దరు క్యాచ్లు పట్టుంటే ఇంకొంచెం టైట్గా ఉండే మ్యాచ్. మరి ఆ కోహ్లీ వికెట్ తర్వాత మ్యాచ్ చాలా క్లోజ్గా వచ్చింది. కేఎల్ రాహుల్ వల్ల మ్యాచ్ గెలిచింది. సో మనం ఫస్ట్ మ్యాచ్ వదిలేద్దాం. ఫస్ట్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది. సెకండ్ మ్యాచ్ మాట్లాడుకుంటే అయితే సెకండ్ మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మీకు మంచి స్టార్ట్ లెక్కన వచ్చింది. మంచి స్టార్ట్ వచ్చింది ఇండియాకు. మీకు రోహిత్ శర్మ బాగానే ఆడుతుండే, పవర్ ప్లేలు సెట్ అయిన అనుకున్నాం. శుభ్మన్ గిల్ కొన్ని మంచి షాట్స్ ఆడిండు. మీకు పవర్ ప్లే తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. లాఫ్టెడ్ షాట్ ఆడబోయిండు ఇక్కడ. ఆ తర్వాత మీకు మళ్ళీ గిల్, విరాట్ కోహ్లీ ఇచ్చిన పార్ట్నర్షిప్ లేక ప్రయత్నం చేసిన గిల్ అవుట్ అవ్వడం 50, తర్వాత మళ్ళీ శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం, తర్వాత విరాట్ కోహ్లీ కూడా అవుట్ అవ్వడం. దాంట్లో మిడిల్ ఓవర్స్లో అసలు యాక్సిలరేషన్ చేయలేకపోయింది. మనోళ్ళు లేడక్స్ బాగా బౌలింగ్ చేసిండు. వాళ్ళు స్పిన్నర్స్ 23 ఓవర్స్లో 90 రన్స్ ఇచ్చిళ్ళు. సో ఇంకొంచెం అటాకింగ్ ఆడితే బాగుండు అనిపించింది. మీకు కేఎల్ రాహుల్, జడేజా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అక్కడ ఆ తర్వాత ఇక మళ్ళీ నితీష్, కేఎల్ రాహుల్ కొంచెం ఫినిష్ చేసే ప్రయత్నం చేసిండు. కేఎల్ రాహుల్ సెంచరీ వేసిండు. సో మిడిల్ ఓవర్స్లో ఇండియాకు బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. మీకు ఎవరో ఒక్కరు ఉన్నా జడేజా ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు. నితీష్ కూడా ఇంకొంచెం సేపు బాగుండు. ఇక మీకు డిఫెండింగ్ విషయానికి వచ్చేసి అంటే మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత గెలుస్తాను అనుకున్నా ఇండియా. డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇక మళ్ళీ మిచెల్ అటాకింగ్ చేయబోయిండు. కుల్దీప్ యాదవ్ని సెటిల్ కానియాలి. కుల్దీప్ యాదవ్ ఇంకొంచెం బాగా చేసిన ఆ మ్యాచ్లో ఇండియా గెలుసు. ఒక మిచెల్ని అవుట్ చేసినా బాగుండు ఆ మ్యాచ్లో. ఇక ఆ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో వాళ్ళు 30 ఓవర్స్లో సేమ్ ఉండే ఇండియా ఆల్మోస్ట్, వాళ్ళు న్యూజిలాండ్. మన వాళ్ళు ఇండియా ఇన్నింగ్స్లో 199 ఉండే 40 ఓవర్స్కి. వాళ్ళు 36 ఓవర్స్లో 200 చేసిళ్ళు. 30 ఓవర్స్ వరకు ఆల్మోస్ట్ సేమ్ ఉండే ఇండియా న్యూజిలాండ్. కానీ ఇక 36 ఓవర్స్లో వాళ్ళు 200 చేసిళ్ళు. అక్కడే మ్యాచ్ ఇక ఇండియా నుంచి చేజారుతుండే. ప్రసిద్ధ క్యాచ్ పట్టినా ఇంకొంచెం అవకాశాలు లభించుకోవచ్చు ఇండియాకు. అక్కడి నుంచి మ్యాచ్కి ఏమన్నా కంబ్యాక్ చేసే అవకాశాలు ఉండవచ్చు ఇండియా. సో అక్కడ మళ్ళీ అటు విలియంగిని కూడా అవుట్ చేయలేకపోయారు. ఇటు మిచెల్ బాగుంటున్నట్టు మిల్లెంగ్ కూడా సెటిల్ అవకాశాలు వచ్చినాయి. విలియంగ్ సెటిల్ కావడం, మళ్ళీ తను కూడా ఫామ్లో రావడం, అది కూడా వెళ్ళిపోయింది న్యూజిలాండ్కి. ఇక మళ్ళీ ఈ లాస్ట్ ఓడిఐ గురించి మాట్లాడుకున్నాం. ఈ లాస్ట్ ఓడిఐ గురించి మాట్లాడుకుంటే అయితే ఇప్పుడు లాస్ట్ ఓడిఐ వాళ్ళు మంచి ఫస్ట్ 2 ఓవర్లు అయిపోయాక ఇండియాకి మంచిగా గెలుస్తాను అనుకున్నా. ఆల్మోస్ట్ ఇది ఎంత ఈజీగా గెలుస్తాను నేను అనుకున్నా ఇండియా. ఇప్పుడు డ్యారీ మిచెల్, మళ్ళీ విలియం మళ్ళీ పార్ట్నర్షిప్ లెక్క చేసిళ్ళు. వీళ్ళని ఇట్లా ఆడతారు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు విలియంగ్ అవుట్ అయ్యాను, మంచి క్యాచ్ అక్కడ జడేజా నుంచి. మళ్ళీ గ్లెన్ ఫిలిప్స్ ఇక్కడ డ్యారీ మిచెల్, ఈ పార్ట్నర్షిప్ ఇక ఇండియాకి మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి లెక్క అయింది. వాళ్ళు 10 to 40 ఓవర్స్ మధ్య ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడిళ్ళు. మిడిల్ ఓవర్స్లో మళ్ళీ రన్స్ ఇచ్చిళ్ళు. వాళ్ళు 10 to 20 ఓవర్స్లో కొంచెం 10 to 30 ఓవర్స్ మధ్య కొంచెం టైం తీసుకున్నారు. డ్యారీ మిచెల్ కొంచెం అటాకింగ్ అయిపోయినా గ్లెన్ ఫిలిప్స్ కొంచెం టైం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇక యాక్సిలరేషన్ మొదలు పెట్టిండని చెప్పాలి. అటు గ్లెన్ ఫిలిప్స్ అటాకింగ్ చేసిండు, డ్యారీ మిచెల్ అటాకింగ్ చేసిండు. దాంతో ఇక లాస్ట్ 20 ఓవర్స్లో వాళ్ళు 180 రన్స్ అట్లా వేసిండు.
మీకు డారీ మిచెల్‌ను గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయిన తర్వాత 315 టీ20 లోపు రిస్ట్రిక్ట్ చేస్తారనుకున్నా. కానీ అక్కడ క్రిస్టియన్ క్లార్క్ వచ్చి మళ్ళా 5 బాల్స్‌లో 11 రన్స్, బ్రేస్‌వెల్ లాస్ట్ ఓవర్‌లో 10 రన్స్, తను కూడా కొన్ని అటాకింగ్ రన్స్ చేయడంతో 337 దాకా వెళ్ళింది స్కోరు. ఇక 337 అంటే కొంచెం భయంగా అనిపించా. అయినా ఇప్పుడు మంచి స్టార్ట్ అయితే బాగుంది అనిపించింది. రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. ఇటు గిల్లు కూడా మంచి బాల్. గిల్లు బాల్ ఏం చేయలేం మనం అక్కడ. ఆ తర్వాత ఇక మళ్ళా ఇటు శ్రేయస్ అయ్యర్ కూడా పెద్ద నాక్ ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్ ఈసారి అంటే పెద్ద నాక్ ఆడడంలో ఫెయిల్ అయ్యిండు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి డేట్ వచ్చిండు. నితీష్ కుమార్ రెడ్డి బాగా అయిందని చెప్పాలి. ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాలలో లిమిటెడ్ అవకాశాలు వచ్చినాయి తనకి. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే బాగా అయిండు. బౌలింగ్ బాగా వేసిండు. తనకు 8 ఓవర్స్ స్పెల్ ఇవ్వడం బాగా అనిపించింది. ఇంకా అట్లా బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ఛాయిస్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి, అది కానీ హర్షిత్ రాణా టఫ్ క్యాచ్ అది, తీసుకుంటే బాగుండేది. ఇక ఏం చేయలేం. ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడిండు. ఆ తర్వాత ఇక ఇండియాకు మళ్ళా పార్ట్నర్షిప్ అది కొంచెం గెలుస్తారనే ఊరట వచ్చింది. విరాట్ కోహ్లీ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత ఆమెకు జడేజా వచ్చిండు. జడేజా కూడా అవుట్ అయ్యిండు. తనకు న్యూజిలాండ్ మీద మంచి నాక్స్ ఉన్నాయి అనుకుంటే ఈ సిరీస్లో అంత బాగా ఆడలేకపోయాడు బ్యాటింగ్తో. ఇక మరి శ్రేయస్ అయ్యర్ కూడా మంచి నాక్స్ ఉన్నాయి అనుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడలేకపోయాడు ఈ సిరీస్లో. ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా వచ్చిన తర్వాత ఇక ఇండియాకు ఒక్కసారి మూమెంట్ లెక్క వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత కోహ్లీ కూడా అటాకింగ్ ఆడబోయిండు. హర్షిత్ రాణా కూడా కొన్ని మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అది హర్షిత్ రాణా కొన్ని అటాకింగ్ షాట్స్ ఆడిండు. తనున్న మ్యాచ్ గెలిచేది. మరి కోహ్లీ లాస్ట్ 10 రన్స్తో తను ఫినిష్ చేసే ప్రయత్నం చేసిండు. తను కూడా అవుట్ అయిపోయింది ఇక కోహ్లీ లాస్ట్లో. ఇక మ్యాచ్లో విషయానికి వచ్చేసి అయితే వాళ్ళ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఫీల్డింగ్ ద్వారా కూడా ఇండియా పై చాలా ప్రెజర్ పెట్టిండు ఈ మ్యాచ్లో కూడా. ఇప్పుడు డారీ మిచెల్ కొన్ని డైవ్లు సేవ్ చేసిండు. హర్షిత్ రాణా క్యాచ్ మంచి క్యాచ్, ఇటు రోహిత్ శర్మ కూడా మంచి క్యాచ్, కేఎల్ రాహుల్ అన్ని మంచి క్యాచ్లు పట్టిరు వాళ్ళు. రన్స్ కూడా బాగా సేవ్ చేసిండు. వాళ్ళకి ఇంకా బ్రేస్వెల్ మరి నిన్న మ్యాచ్లో బౌలింగ్ వేయలే. మరి ఇక ఇండియా అయితే మరి నెక్స్ట్ ఓడిఐ ఇంకా టైం ఉంది. మరి ఏమైనా చేంజెస్ చేస్తారో చూడాలి. జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ తీసుకురామంటారు. మరి అది చేస్తారో జరగదు చూడాలి. మరి కుల్దీప్కి ఇంక ఓడిఐలో ఛాన్స్లు ఇవ్వాలి. జస్ట్ ఒక్క ఓడిఐ సిరీసే ఫెయిల్ అయ్యిండు అంతే. మిగతా వన్డేలను బాగా ఆడిండు. ఇంకో ఓడిఐ సిరీస్ బాగా ఇవ్వాలి. కాకపోతే తనకు బ్యాకప్ లెక్క ఆప్షన్స్ కోసం సెర్చ్ చేస్తారు. వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు. మరి వీలైతే వరుణ్ చక్రవర్తి ఇటు కుల్దీప్ ఇద్దరు ఆడుతారో చూడాలి. మోస్ట్లీ జరగకపోవచ్చు ఇది. మళ్ళీ ఇప్పుడు ఇటు బూమ్రా హార్దిక్ వస్తే ఇప్పుడు మరి ఎవరిని డ్రాప్ చేస్తారు చూడాలి. హర్షదీప్, సిరాజ్, హర్షిత్ రాణా ఈ ముగ్గురులో సిరాజ్ బాగా వేసిండు లాస్ట్ ఈ సిరీస్ మొత్తం. ఈ లాస్ట్ ఓడే కూడా బాగా వేసిండు తను. ఇప్పుడు మరి సిరాజ్ని ఉంటాను. హర్షదీప్ని మరి T20లోకే పరిమితం చేస్తారా లేకుంటే టెస్ట్లో కూడా తీసుకుంటారు చూడాలి. మరి హర్షదీప్ని T20లలో మెయిన్గా ఆడిచ్చి సిరాజ్ని వన్డేలలో ఆడిస్తారు చూడాలి. హర్షిత్ రాణా అయితే ఉంటాడు, నితీష్ కూడా ఉంటాడు మోస్ట్లీ. మరి జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ వస్తారు చూడాలి. మరి చూద్దాం. మరి ఇండియాకు ప్రసిద్ధి ఉండదు అనుకుంటాను. ప్రసిద్ధి ప్లేస్లో ఇక బూమ్రా వస్తారు అనుకున్నాం మన స్క్వాడ్లోకి. ఇక హార్దిక్ పాండ్యా కూడా వస్తారు. చూద్దాం. మరి వన్డే సిరీస్ అయితే ఇంకా టైం ఉంది. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్కి ఇంకా టైం ఉంది కాబట్టి ముందుగా టీ20 వరల్డ్ కప్ మీద ఫోకస్ ఉంటుంది అందరికీ. మళ్ళీ T20 సిరీస్ మొదలు రాబోతుంది. మరి మనం T20 సిరీస్ మాట్లాడుకున్నాం మెయిన్గా. చూద్దాం. మరి ఇండియా వన్డే సిరీస్ వన్డేలలో బాగా రానియాలని కోరుకున్నాం. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.